హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విన్ను వర్చువల్ డైరీస్. ఫుట్బాల్ అనగానే మనందరికీ బాగా గుర్తొచ్చేది ఫిఫా వరల్డ్ కప్. సో నెక్స్ట్ ఇయర్ ఫిఫా వరల్డ్ కప్ 2026 హోస్ట్ చేసేది 3 కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్, కెనడా అండ్ మెక్సికో. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కెనడా, టొరంటో అండ్ వ్యాంకోవర్ ఆర్ ద 2 మేజర్ సిటీస్ దట్ ఆర్ హోస్టింగ్ ది మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్. టొరంటోలో 6 మ్యాచెస్ ఇంక్లూడింగ్ కెనడాస్ ఓపెనింగ్ గేమ్ ఆన్ జూన్ 12, 2026 అయితే హోస్ట్ చేస్తున్నారు. దానికోసం టొరంటో సిటీ సెంటర్లో ఉన్న నాథన్ ఫిలిప్స్ స్క్వేర్లో ఫిఫా వరల్డ్ కప్ టైమర్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. ఇలా ఈ కౌంట్ డౌన్ టైమర్ని స్టార్ట్ చేసి ఈవెంట్ని అయితే ఇనాగ్రేట్ చేశారు. ఈ ఈవెంట్లో పార్ట్గా లైవ్ మ్యూజిక్, ఫుడ్, గివ్అవేస్ అండ్ అదర్ యాక్టివిటీస్ అయితే చాలా ప్లాన్ చేశారు. అవన్నీ నాతో పాటు మీరు కూడా చూసేద్దాం రండి. ఈ ఫుట్బాల్ డాన్సింగ్ అయితే ఈ టోటల్ ఈవెంట్కి వన్ ఆఫ్ ది కీ హైలైట్ ఈవెంట్గా చెప్పొచ్చు. ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా పార్టిసిపెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి టొరంటో ఐకానిక్ వర్డ్లో లాస్ట్ లెటర్ అయిన ఓని ఫిఫా వరల్డ్ కప్ థీమ్లో డెకరేట్ చేశారు. దీనికోసం ప్రజలంతా క్యూలో నిలబడి మరీ ఫోటోలు దిగుతున్నారు. ఇది కూడా చాలా బాగా డిజైన్ చేశారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్స్ అంతా ఈయన దగ్గర ఆటోగ్రాఫ్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ అయితే తీస్తున్నారు. ఈయన ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా లోకల్ పీపుల్ అంతా వాళ్ళ ఫుట్బాల్స్తో వాళ్ళకు వచ్చిన స్కిల్స్ని అయితే చూపించారు. నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ ఈవెంట్ పోస్టర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇందులో మీకు ఏ పోస్టర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ టాల్ గాయ్స్ విత్ బిగ్ బాల్ ఈవెంట్కి వచ్చిన అందరికీ నచ్చిన పోస్టర్ దగ్గర పోజెస్ ఇస్తూ చాలా బాగా ఎంకరేజ్ చేసి అందరికీ జాయిన్ అయితే నింపారు. ఇంకా ఫుట్బాల్లో లెగ్స్ ఎంత యాక్టివ్గా అండ్ ఫాస్ట్గా ఉండాలో అనే ఐకానిక్ థీమ్లో ఈ గేమ్ని అయితే డిజైన్ చేశారు. ఇది 2 ప్లేయర్స్ గేమ్. లిమిటెడ్ టైంలో పొజిషన్ చేంజ్ అవ్వకుండా ఎక్కువ కరెక్ట్ ట్యాప్స్ ఎవరు చేస్తారో వాళ్ళే విన్నర్. చాలా బాగుంది కదా. హుండై ఈ ఫిఫా వరల్డ్ కప్కి అఫీషియల్ పార్ట్నర్ కింద ఈ కొత్త కార్ డిజైన్ అయితే తీసుకొచ్చింది. ఇలా ఈ కౌంట్ డౌన్ ఈవెంట్లో చాలా గేమ్స్ అండ్ యాక్టివిటీస్ పెట్టి అందరినీ చాలా బాగా ఎంగేజ్ చేశారు. మీకు ఎలా అనిపించిందో అండ్ మీ ఫేవరెట్ ఫుట్బాల్ టీమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ఈవెంట్ని ఫినిష్ చేసుకుని రిటర్న్ వెళ్తుంటే డండా స్క్వేర్లో ఏదో మ్యూజికల్ కాన్సర్ట్ కూడా అవుతుంది. సో అది కూడా గుర్తుకేసేద్దాం రండి. ఈ 2 ఈవెంట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ టోటల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విన్ను వర్చువల్ డైరీస్. థ్యాంక్ యూ.